మీ ఇంట్రెస్ట్‌తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది గాబట్టే, ఈరోజు వరకు గూడా మీరు ఇంతమందికి నేర్పించగలుగుతున్నారు. సినిమా వరకు దాన్ని తీసుకురాగలిగారు. డెఫినెట్లీ అండి. అసలు డౌటే లేదు అదే. దాంట్లో అసలు. హ్మ్. సో, పిల్లలండి మీకు ఇద్దరు పాపలన్నారు గాబట్టి, వాళ్ళేం జేస్తున్నారు? వాళ్ళకి డాన్స్ ఇంట్రెస్టా? నేర్పించేయడమే. సో, వారసత్వం వచ్చేసి వాళ్ళకి గూడా అయితే. డాన్స్ టీచర్స్ డాటర్స్ యూ హ్యావ్ టు లెర్న్ డాన్స్. ఆ! మేబీ చిన్నది చెప్తుందేమో కొన్నేళ్ళు అయ్యాక, అమ్మ నేను ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ అని చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నా. తెలిసిపోతుంది కదండి. ఓకే. ఆ! కానీ పెద్దమ్మాయి నాట్య హుహు. బాగా చేస్తుంది. హ్మ్. 2 ఏళ్లలో దాని అరంగేట్రం ఉంది. ఓహ్! చిన్నమ్మాయి శ్రియ, హ్మ్. అది కొంచెం మన రకం. దానికి ఏం కావాలో అదే చేస్తుంది. ఓకే. ఐ డోంట్ థింక్ షీఈస్ యాజ్ లీనింగ్ టువర్డ్స్ డాన్స్. హ్మ్. బట్ అప్పటి వరకు నేర్పించుకుంటూ ఉంటా పక్కన. షీఈస్ ఎనీవేస్ అవును. పార్ట్ ఆఫ్ ద థింగ్ కదా. ఆఫ్ కోర్స్. హ్మ్. చేస్తోంది, అది కూడా చేస్తోంది, నేర్చుకుంటోంది. బట్ తర్వాత బట్ తన ఇఫ్ షీ ఇష్టం. సంథింగ్ ఎల్స్ కమ్స్ అప్ దెన్. ఓకే. 13, పెద్దమ్మాయి 13 అవుతుంది ఇప్పుడు అక్టోబర్లో, హుహు. చిన్నమ్మాయి 10. ఓహ్! ఓకే. సో 3 ఏళ్ల డిఫరెన్స్. సో, అలా డాన్స్‌ని మీరు షోస్ చేయటము, నేర్పించడమే కాకుండా, ఒక సినిమా రూపంలో దీన్ని తెరకెక్కించాలి అనే థాట్ ఎలా వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? సో నేను ప్రీవియస్గా యాక్ట్ చేశానండి. హ్మ్. 17 years బ్యాక్ ఓకే. ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ 6 movies. హ్మ్. సో తమిళ్, కన్నడ, మలయాళం ఓహ్! 3 లాంగ్వేజెస్. తమిళ్లో 2 మూవీస్, తర్వాత కన్నడలో 3, మలయాళంలో 2. మలయాళంలో సురేష్ గోపి గారితో, మమ్ముటితో. తర్వాత తమిళ్ వాజ్ లైక్ ఇంద్రలోగతిల్న అళగప్పన్ అండ్ మగనే మరుమగనే చేశాను. దాని తర్వాత కన్నడ వచ్చేసి కుసుమ, బిడ్డ, గ్యాంగ్ లీడర్. ఓహ్! సో ఈ మూవీస్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. వెన్ ది ఆపర్చునిటీ కేమ్ ఆఫ్ కోర్స్. చేశాను. ఆ! తర్వాత కానీ ఎప్పుడు ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్ ఇన్ లైఫ్ అండి. హ్మ్. ఈవెన్ చిన్నప్పుడు కూడా డాన్స్ ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్. అలాగే వెన్ ఐ వాస్ డూయింగ్ మూవీస్ ఐ వాస్ డూయింగ్ గుడ్ ఆల్సో. ఐ వాంటెడ్ మై ఓన్ కిడ్స్. ఐ వాంటెడ్ లైక్ అ గుడ్ లైఫ్. ఐ వాంటెడ్ టు బీ అ వెరీ గుడ్ గురు. హ్మ్. ఐ వాంటెడ్ టు స్థాపించాలి. అదంతా ఆల్వేస్ వెరీ క్లియర్ ఇన్ మై హెడ్. ఆ! సో ఐ సెడ్ ఓకే, చూశాను, చేశాను, ఇట్ ఈస్ టైమ్ టు గో హ్మ్. అనిపించింది. Okay. ఆయన కరెక్ట్గా అలాగే కలిశారు. అండ్ దెన్ ఐ సెడ్ ఎస్ అండ్ దెన్ వీ గాట్ మ్యారీడ్ అండ్ ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ ఫ్రమ్ దేర్. రైట్. ఆ! సో అలా అయిపోయింది. సో నౌ అగైన్ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. హ్మ్. డాన్స్ స్కూల్ స్థాపించి 10 ఏళ్ళు అయ్యింది. స్టూడెంట్స్ ఆర్ ఎట్ అ లెవెల్, పెద్ద ద సీనియర్స్ కెన్ టీచ్ ఓకే. ద జూనియర్ బ్యాచెస్. నౌ దట్ ఐఎమ్ నాట్ దేర్ తీసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళిద్దరు అరంగేట్రం అయింది ఈ ఇయర్. ఓకే. దిస్ వాజ్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ అరంగేట్రమ్స్. హుహు. ఇద్దరు స్టూడెంట్స్ ఈషా నిధి అని, వాళ్ళిద్దరిది అయ్యింది అరంగేట్రం. వాళ్ళు So వాళ్ళు టీచర్ చూసుకుంటారు. వి గాట్ దిస్ Hmm. అన్నారు. ఓకే. సో దే ఆర్ టేకింగ్ క్లాసెస్. అండ్ నేను ఎక్కువ స్టూడెంట్స్ తీసుకోనండి. వెరీ క్వాలిటీ ఓరియంటెడ్. అండ్ ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మర్. వెరీ స్ట్రాంగ్ అనకూడదు, బట్ స్ట్రాంగ్ పర్ఫార్మర్. సో ఆఫ్ కోర్స్ వెరీ స్ట్రాంగ్. స్ట్రాంగ్ పర్ఫార్మర్. థ్యాంక్ఫుల్లీ I'm able to, after 2 C-sections and a knee surgery, I'm Knee strong. surgery? Knee surgery. ACL tear అయింది. ఓకే. టేర్ అయింది. దాని తర్వాత కర్తవ్యంలో విజయశాంతి లాగా బాగా ఫిజియోథెరపీ చేసి, ఐ మీన్ ఐ యూజువలీ డోంట్ గెట్ స్కేర్డ్. హ్మ్. ఐ am very fearless. కాకపోతే that scared me. ఓహ్! That I cannot dance అనేది I could not take అన్నమాట. హ్మ్. సో బాగా అగ్రెసివ్గా ఫిజియోథెరపీ చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ టు డాన్స్, ఓహ్! గెట్ బ్యాక్ టు ఇట్. సో దట్ హ్యాపెండ్. సంకల్పం దృఢంగా ఉంటే ఇట్ ఆల్ కమ్ టు యూ అంటారు కదా. అలాగే యాక్టింగ్ కూడా చెయ్యాలని ఆల్వేస్ ఉంది. బట్ ఐ సెడ్ లెట్స్ వెయిట్, ద టైమ్ విల్ కమ్. లైఫ్ ఇస్ బిగ్, లైఫ్ ఇస్ లాంగ్ అని అనుకుంటాను ఎప్పుడు. సో నాకు ఒక రోజు కూడా చాలా ఇచ్చాడు దేవుడు లాగా అనిపిస్తుంది. ఓకే. ఐ డోంట్ ట్రై టు లైక్ పడుకోవడాలు, మధ్యాహ్నాలు ఇలా ఉండదు నాది. లైక్ ఆల్వేస్ ఇది చేసామా, నెక్స్ట్ ఏంటి ఇలాగా ఉంటుంది. సో అది అలా అలా అనుకుంటూనే ఇప్పుడు టైం వచ్చింది, మూవీ చేద్దాం. ఓకే. అంటే 16 ఏళ్ల ముందు చేశాను అనేవో రీల్స్ చూపిస్తే హూస్ గోయింగ్ టు టేక్ మీ నౌ? అప్పుడుది కాదబ్బా ఇప్పుడు ఏమైనా చేసావా అంటారు. హూస్ గోయింగ్ టు పుట్ మీ యాజ్ అ ఫీమేల్ లీడ్ అండ్ డూ వన్ మూవీ? హూస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఇట్? Who am I going to ask? So
సో ఐ సెడ్ లేదు నేనే చేసుకుంటా, నాకు నచ్చినట్టుగా చేసుకుంటా, నా స్ట్రెంగ్త్ని ఏమిటి అనేది దాని మీద ప్లే చేసుకుని చేసుకుంటా అని అనుకున్నాను. ఓకే. సో థ్యాంక్ఫుల్లీ మై హస్బెండ్ వాజ్ హెల్ప్ఫుల్ బికాస్ మనీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హిమ్ బికాస్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. ఐ డోంట్ మేక్ మచ్. అదే చెప్తుంటా, ఆర్ట్ కి ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు, ఈ రోజుల్లో కార్పొరేట్ హ్యాస్ టు హెల్ప్, అదర్వైజ్ వీ కెనాట్ డూ ప్రొడక్షన్స్. అండ్ ఇది కూడా ఒక రకంగా ప్రాపగేట్ చెయ్యాలని, ఎందుకంటే నా స్టూడెంట్స్ ఇలా కొంతమంది డిగ్రీ ఇది అయిపోగానే 12th ఇంకా దే ఆర్ నాట్ టు బి సీన్, దే స్టాప్. రైట్. సో ఐ ఫీల్ టెరబుల్. అంటే నువ్వు ఇంతవరకు వచ్చింది ఇక్కడి నుంచే కదా నీ జర్నీ యాక్చువల్లీ. అది ఐ వాంటెడ్ టు కొంచెం ఇంకా నాలెడ్జ్ వాళ్ళు ఏంటంటే అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఏదో రకంగా ఇది పోదాం చేద్దాం, ఒకసారి వెళ్ళిపోయామా వెళ్ళిపోయాం. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ us to do anything because we are our own people. They become adults. Like by 18 they are like 18 ఇంకా అసలు ఇప్పుడు ఇవాళ రేపు చాలా చిన్నగా 15 16కే చెప్పలేకపోతున్నాను, టీచర్ ఐ గాట్ దిస్ ఐ గాట్ దట్ అంటున్నారు నాకు. అమ్మారా ప్రాక్టీస్ అంటే నో ఐ హ్యావ్ దిస్ పర్టిక్యులర్ గ్రూప్, ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ కెన్ నాట్ కమ్, మై టైమ్ ఇస్ లైక్ అట్లా. మేము నా మొహం మా టీచర్ రమ్మంటే వెళ్ళడమే, అక్కడ పడి ఉండడమే. సో అందుకని ఐ ఆల్సో వాంటెడ్, ఇదేంటంటే 600 ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆల్ ద లైబ్రరీస్ అక్రాస్ కోస్ట్ టు కోస్ట్ ఇన్ ది US. ఐ వాంట్ టు పుట్ ఇట్ దేర్ and do lecture demonstrations in universities with art majors. So it is educational, art oriented, culturally appropriate, women centric movie. And we actually chusaro ledo, we've won couple of awards, international awards వచ్చాయి మాకు, ఒక 6 awards వచ్చాయండి. బెస్ట్ డెబ్యూ వచ్చింది, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కి వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ కి వచ్చింది. రీసెంట్లీ ఐ గాట్ నామినేటెడ్ బాస్టన్, అది యాక్చువల్లీ 12th తెలుస్తుంది, యాజ్ బెస్ట్ యాక్ట్రెస్. దట్ ఈస్ ఫస్ట్ బెస్ట్ యాక్ట్రెస్. సో ఇట్స్ డూయింగ్ గుడ్. People are, I'm hoping it'll do good even in because adi 90 minutes cut anamata. Because film festivals lo they don't take if it's longer, they will take it but only some do, they don't pick it anamata. Because our 90 minutes cut okati, ఇది 2 hours 25 minutes దాకా వస్తుంది ఫీచర్ ఫిల్మ్ మొత్తం. అది కూడా ఫీచర్ ఫిల్మే, వాళ్ళకి 1 hour దాటితే 1 hour 10 దాట ఫీచరే అది కూడా. బట్ అది అక్కడ పంపించాము, ఇది ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం 19కి. సో లాంగ్ జర్నీ, సో మచ్ ఐ హ్యావ్ లర్న్డ్.